ర్యాంకుల కోసం చదివేటువంటి వ్యవస్థలో అది ఆ ప్రయాణం ఎప్పుడైనా ఆగిపోతుంది. బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం సంపాదించు అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అవుట్డేటెడ్, ఇది ఉపయోగం లేనటువంటిది. ఎందుకంటే హలో అందరికీ నమస్కారం. నీట్ డాక్టర్ కావాలనేటువంటిది చాలా మందికి కల. యూజీకి సంబంధించి అంటే ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి అడ్మిషన్ కోసం సుమారుగా 23 లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మరి అట్లాంటి నీట్కి సంబంధించి పీజీ అడ్మిషన్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి అడ్మిషన్కి రీసెంట్గా -40 0 మార్కులు కూడా కాదు, -40 మార్కులు కూడా అడ్మిషన్ ఇవ్వటానికి రిఫర్ చేయడం జరిగింది. మరి నీట్లో 23 లక్షల మందిలో ఈ హెవీ కాంపిటీషన్లో వెళ్తున్నటువంటి 1,20,000 మంది ఎవరైతే ఉంటారో ప్రతి ఏడాది, అలాంటి టాప్ రేటెడ్ పిల్లలు రాసేటువంటి నీట్ పీజీ ఎగ్జామ్కి సంబంధించి మినిమం క్వాలిఫై కూడా కాకుండా ఉన్నటువంటి పిల్లల విషయంలో అడ్మిషన్ ఇస్తున్నారు. లేదా ఆ పిల్లలకి మినిమం క్వాలిఫికేషన్ కూడా రానటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అంటే ఇది నిజంగా ఆశ్చర్యం కాదా? నేను ఎప్పుడూ చెప్పేటువంటిది ఇదే. ర్యాంకుల కోసం చదివేటువంటి వ్యవస్థలో అది ఆ ప్రయాణం ఎప్పుడైనా ఆగిపోతుంది. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం సంపాదించు అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అవుట్డేటెడ్, ఇది ఉపయోగం లేనటువంటిది. ఎందుకంటే ఎంబీబీఎస్ నీట్కి సంబంధించి ఇంత కాంపిటీషన్లో వెళ్ళినటువంటి పిల్లలు మరలా పీజీకి వచ్చేటప్పటికి మరలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కదా. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ నేను చెబుతున్నటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మారినటువంటి ప్రపంచంలో వాళ్ళు ఎప్పటికప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు ఎంబీబీఎస్ అయిపోయింది, లేదా నాకు గూగుల్లో పెద్ద జాబ్ వచ్చింది అని కూర్చుంటే ఈ ప్రపంచం నీకన్నా దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆ విధంగా పిల్లల్ని రెడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటిది. సో డిగ్రీలు సర్టిఫికెట్స్ కన్నా ముందు అవి చేరటానికి రావాల్సినటువంటి ప్రాసెస్ ని స్ట్రెంథన్ చేయటం అనేటువంటిది లైఫ్ కి స్ట్రెంథన్ ఇస్తుంది. మరి ఈ నీటికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, పీజీకి సంబంధించి ఇండియా వైడ్ 2025-26కి సంబంధించి 80,291 సీట్లుంటే అందులో 37,282 సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి 25,302 సీట్లు. దీనితో పాటుగా 17,707 సీట్లు డిఎన్బి, డిఆర్ఎన్బి, ఎఫ్ఎన్బి అంటే పీజీ మెడికల్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి హైయర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి సీట్లు ఇవి. దీంట్లో రౌండ్ 2లో 32,215 సీట్లు అవైలబిలిటీ ఉంది. ఇది టోటల్ 80,000లో. మరి దీనిలో 17,623 సీట్లు వేకెంట్ అయిపోయినాయి, అంటే ఎవరు తీసుకోలేదు. దానివల్ల ఓపెన్ కేటగిరీలో అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 50th పర్సంటైల్ కట్ ఆఫ్ కింద నిర్ణయించినటువంటి దాన్ని 7th పర్సంటైల్ కి దించేయడం జరిగింది. అంటే 276 మార్కులు ముందుగా కట్ ఆఫ్ పెడితే అది 103 మార్కులకి వచ్చేసింది. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీకి సంబంధించి అంతకుముందు 40th పర్సంటైల్ కట్ ఆఫ్ పెడితే అంటే సుమారుగా 235 మార్కులు అయితే దాన్ని -40 మార్కులకు తీసుకురావడం జరిగింది. అంటే 0 పర్సంటైల్కి -40 మార్కులు వచ్చిన నీట్ పీజీలో సీట్ ఇస్తాము అని దాని అర్థం. ఇక మూడవది అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీకి వచ్చేటప్పటికి 45th పర్సంటైల్ నుంచి 5th పర్సంటైల్కి దించారు. అంటే 255 మార్కులు కట్ ఆఫ్ పెట్టినటువంటి దాన్ని ఆ పిల్లలు లేరు కాబట్టి ఆ కట్ ఆఫ్ ని 90 మార్కులకి దించేశారు. ఇది పరిస్థితి. ఇది ఒక్క 2025కి సంబంధించిన అంశం కాదు. 2023లో కూడా 0 పర్సంటైల్కి ఆల్ కేటగిరీస్ లో 0 పర్సంటైల్కి సీట్లు ఇచ్చారు. 2024లో 5th పర్సంటైల్ కూడా సీట్లు ఇచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రతి పేరెంట్ జేఈ నీట్ ఈ విధంగా లేదా 8th నుంచి పిల్లల్ని కాంపిటేటివ్ గురించి చూసేటువంటి వాళ్ళు లేదా పిల్లల్ని చదివించేటువంటి ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ వాస్తవాలు. నీట్లో ఇంత కాంపిటీషన్ లో ముందుకెళ్ళినటువంటి పిల్లల్లో మరలా ప్రయాణం మొదలవుతుంది. ఇది ఎక్కడ ఆగదు ఈ గేమ్, ఇది వరకల్లా కాదు. సో అక్కడ వాళ్ళ ఇంటర్న్షిప్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హెవీ వర్క్ లోడ్ కానివ్వండి, పీజీకి ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం తక్కువ ఉంటుంది, అది నిజం. కానీ ఈ స్థాయి ఉన్నటువంటి పిల్లలు మరలా నెక్స్ట్ స్థాయిలో 0 పర్సంటైల్ లేదా నెగిటివ్కి వెళ్ళిపోతున్నటువంటి మార్క్స్ చూస్తుంటే చూసారు, ఎక్కడికక్కడ ఆ యొక్క కాంపిటీషన్ లో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిరంతరం ప్రయత్నం చేసేటువంటి
మైండ్ సెట్ పిల్లలకి ఇవ్వాలి అనేటువంటివి ఇవి చెబుతున్నటువంటివి. మీరు అర్థం చేసుకోకపోతే, మీరు ఆ విధంగా ఆలోచించకుండా 3,00,000, 4,00,000, 5,00,000 స్కూల్‌కి కట్టేమో అయిపోయింది మన పని అనుకుంటే జరుగుతున్నటువంటి వాస్తవం ఇది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలు చాలా మరీ ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఈ కాంపిటీషన్‌లో ముందుకొచ్చినటువంటి పిల్లలు. ఆ తర్వాత వచ్చేటువంటి ఫెయిల్యూర్స్ అంటే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేనప్పుడు ఈ సీరియస్ పిల్లల్లో ఎక్కువ డిప్రెషన్ ఉంటుంది. చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ వైపు చూస్తా ఉంటారు. లేదా నా ఎనర్జీస్ ఇంకా తగ్గిపోయినాయి జీవితంలో అనేటువంటి విధంగా ఎక్కువ ఆలోచిస్తుంటారు. అది పెయిన్ పాయింట్. సో, కాబట్టి నీట్, పీజీ సంబంధించినటువంటి ఈ ప్రాసెస్ మనకి తెలియచేస్తున్నటువంటిది మన పిల్లల్ని సెల్ఫ్ లెర్నింగ్ లో స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోర్ డిసిప్లిన్ గా, మోర్ రెస్పాన్సిబుల్ గా, మోర్ ఇండిపెండెంట్ గా తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో అంటే వాళ్ళు చేసేటువంటి ఎడ్యుకేషనల్ యాక్టివిటీ ఎంత రెస్పాన్సిబుల్ గా, ఇండిపెండెంట్ గా చేస్తే అంత హ్యాపీగా లేటర్ లైఫ్ ఉంటుంది అనేటువంటిది సుస్పష్టం. మరి దీనికి సంబంధించి 0% కి -40 మార్క్స్ కి సీట్లు ఇస్తుంటే అందులోని ఈ డాక్టర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి దాన్ని మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏమిటంటే మరొక వాదన ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ సీట్లలో సగం సీట్లు ప్రైవేట్ సీట్లు అని మనం చెప్పుకున్నాం. సో ఈ ప్రైవేట్ సీట్లలో సుమారుగా 25 లక్షల నుంచి 1 crore వరకు ఎండి మరియు ఎంఎస్ కోర్సెస్కి సంబంధించి ఫీజు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అదే డిఎన్బి అంటే సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి సుమారుగా 2 కోట్ల వరకు కూడా ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. దాన్ని రిలాక్స్ చేయటం కోసం ఈ కట్ ఆఫ్స్ని ఇంత తక్కువకి తీసుకొస్తున్నారు ప్రతి ఏడాది ఆ మార్కెట్ కోసం అనేటువంటి మరొక వాదన బలంగా వినిపిస్తూ ఉంది. మరి దీని మీద మీ కామెంట్ ఏమిటో తెలియచేయండి.